పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ అనేటువంటి ప్రభుత్వం ఇవ్వడం లేదు. వీటన్నిటినీ చరిత్రచరణంగా చెప్పడమే కాదు, ఒక ఆచరణపూర్వకమైనటువంటి పద్ధతిని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వంతో బయటుండి మేము పోరాటం చేస్తున్నాం. ఇవాళ ఒకవేళ అవకాశం వస్తే చట్టసభల్లో కూడా గతంలో నర్సిరెడ్డి గారు ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోయారో అదే కార్యాచరణతోని ఇవాళ నేను కూడా ముందుకు పోవడానికి సిద్ధమయ్యాను. ఉపాధ్యాయులంతా కూడా ఆలోచించాలని, అధ్యాపకులంతా ఆలోచించాలని, ఉన్నత విద్యలో అంతా కూడా ప్రైవేటీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో, యూనివర్సిటీలన్నీ కూడా ప్రైవేటీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో పేద ప్రజలకు ఉన్నత విద్య అందకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటినీ ఒక తెలిసినటువంటి వ్యక్తిగా, సమాజం గురించి అసమానతలు రూపుమాపడానికి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తిగా నేను ముందున్నటువంటి పరిస్థితి ఉన్నది. మిగతా వాళ్ళతో కంపేర్ చేయడం కాదు, కానీ ఒక చట్టాల విషయంలో అవగాహన కలిగి ఉండి, సమాజం విషయంలో ఒక అవగాహన కలిగి ఉండి, విద్యారంగం విషయంలో సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండి ప్రభుత్వంతో పోరాటం చేయడానికి ఒక ఎలాంటి రాజీ లేని మనస్తత్వం కలిగినటువంటి నన్ను ఎంపిక చేయాలని మరొకసారి కోరుతున్నాను. అదే సందర్భంలో నాకు ఎలాంటి వ్యాపారాలు కూడా లేవు, అట్లాగే ఇతర వ్యాపకాలు కూడా లేవు. ఇట్లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కేవలం విద్యారంగానికి మాత్రమే పరిమితమై సమాజ అవసరాల కోసమే నిర్ణయింపబడి ఉంటారని, అది నేనైతే తప్పనిసరిగా మీ అందరి గొంతుకగా చట్టసభలలో వినిపిస్తానని చెప్పి తెలియజేస్తూ, మీ అందరి మొదటి ప్రాధాన్యత ఓటు వేయడం ద్వారా నన్ను గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను.